మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది పూజలు చేసే సమయంలో తమకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం ఉండదని శాస్త్రం చెబుతుంది. మరి నిత్య పూజ ఎలా చేస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడితే వాటిని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. ఆ పూలను పూజలో ఉపయోగిస్తే అది మహాదోషం. సువాసన కలిగిన పూలను చాలామంది వాసన చూస్తూ ఉంటారు. అయితే వాసన చూసిన పూలను మాత్రం పూజకు వాడకూడదు. ఎండిన పూలను పూజగదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పూలు ఉన్నచోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజు దేవుని పటాలు శుభ్రం చేస్తే మంచిది. పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి. తరువాత స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవాలి. దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత పూలతో అలంకరించాలి. నిత్య దీపారాధనకు ఏ పూలనైనా దేవునికి పెట్టవచ్చు. కానీ చామంతి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. పూజ ప్రారంభించే ముందు పూజా మందిరం దగ్గర బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేయాలి. నిత్య దీపారాధనకు 3 లేదా 5 అగర్బత్తులను వెలిగించడం ఉత్తమం. ఇక నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమం ఏమీ లేదు. స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది. కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేస్తే మంచిది. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. దేవునికి అరటిపండును నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అలాగే నిత్య దీపారాధనకు పట్టిక బెల్లంని నైవేద్యంగా పెట్టినా మంచిది. పూజ చేసేటప్పుడు ఏదైనా దేవుని శ్లోకం జపిస్తూ పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత 7 సార్లు ప్రదక్షిణలు చేసి అక్షతలను తలపైన వేసుకోవాలి. వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజ పూర్తయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తే మంచిది. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు ఉండవు. పూజలు చేసే సమయంలో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూజ మందిరంలో వినాయకుని చిత్రపటం తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా పూజగదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు. సాయంత్రం సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. వారంలో 3 రోజులైనా సాయంత్రం పూజ చేస్తే ఆ పూజ 1000 రెట్లు పుణ్య ప్రాప్తిని, పూజాఫలాన్ని అందిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే పూజ గదిలో దక్షిణ దిశగా శంఖాన్ని ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మరచిపోకూడదు. అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్టవుతుంది. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే మంచిది కాదు. పూజ చేసేటప్పుడు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుంది.
కాబట్టి పూజ సమయంలో మంచి బట్టలను మాత్రమే ధరించాలి. ముఖ్యంగా పూజగదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజగదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము. కానీ అలా ఉంచకూడదు. వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు. పూజ గదిలోని దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే పుత్రసుఖం కలుగును. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దేవునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మీరు మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతికి జామపండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.